ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే బాగా ఆకలేసినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే సేమియా లాంటివి ఉంటే, సేమియా కానీ మ్యాగీ అయినా పర్లేదు, మా ఇంట్లో అయితే సేమియాలు ఉన్నాయి. సేమియాతో మేము నూడిల్స్ చేసామన్నమాట. చూడండి, సేమియాతో పెద్ద పెద్ద సేమియాలు, ఇవి చిన్నవి కాదు, పెద్ద పెద్ద సేమియాలతో నూడిల్స్ చేసాము. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఓకే, బాగుందండి, చాలా బాగుంది. ఎలా చేయాలో చూసేద్దాము. చూడండి, సేమియా ప్యాకెట్ అయితే ఎలాగా నూడిల్స్ చేయాలో చూద్దాం రండి. వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళల్లో మరుగుతూ ఉండగానే కొంచెం ఉప్పు, కొంచెం ఒక స్పూను నూనె వేసి ఆ సేమియా వైర్లు తీసుకొని దాంట్లో వేద్దామండి. ఒక 3 సెకండ్స్, ఒక 5 సెకండ్స్ అలా ఉంచేసి పక్కన పెట్టుకుందాము. పోయాపేసి మన ఇంట్లో రోజువారీగా దొరికేదే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి తీసుకుందామండి. మూగుడు తీసుకొని ఆయిల్ వేసుకొని ఇంట్లో జీలకర్ర వేసుకుందామండి పైన. ముందుగా మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తిప్పుకుంటూ త్వరగా ఏగడానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. వేగినప్పుడు గోల్డ్ కలర్ వచ్చిందండి. ఆ కలర్ వచ్చాక కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. చక్కగా వేగుతూ ఉండగా 2-3 సార్లు అటు ఇటు తిప్పుకొని సోయా సాస్ ఒక స్పూన్ వేసుకుందామండి. వేసాక దాన్ని కూడా 2-3 సార్లు అటు ఇటు తిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. మొత్తం వేగాక ఒక గుడ్డు పగలు కొట్టుకొని చక్కగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిసాక నీసు వాసన పోయేంత వరకు ఏగెక్కిన తర్వాత, నీసు వాసన రాకుండా కొంచెం మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ని తీసుకొని ఆ కర్రీ మొత్తంలో వేసుకోవాలి. వేసుకొని ఆ కింద ఉన్న కర్రీ నూడిల్స్ కలిసేలాగా కలుపుకోవాలి. పొయ్యి మీద ఉండగానే పొయ్యి ఆఫ్ చేయొద్దు, పొయ్యి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మన చక్కటి నూడిల్స్ రెడీ అయిపోయింది.